అందరికీ నమస్తే. ధూమ్ధామ్ ముచ్చట్లకు స్వాగతం. అంత మంచిదేనా? ఏంది అట్లా చూస్తున్నారు? ధూమ్ధామ్ ముచ్చట్లు ఈరోజు నేనే చెప్తా. అర్ధగంట సేపు ముచ్చట్లు పెట్టుకుందాం పాన్రిగా. పోస్ని పగటిల్ సంధి పెట్రోల్ బంకుల కాడ అంత ఆగమాగం జగన్నాథమైంది కాదు. పెట్రోల్ కరువొచ్చింది. బంకుల కాడ కిలోమీటర్లకు కిలోమీటర్ల పొడుగుత లైన్లు, లొల్లులు, జౌడాలు. ఎందుకంటారా? వాకిట్ల స్విచ్ చేస్తే వరండాల బుగ్గెలిగినట్లు గా ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేస్తే మన కాడ పెట్రోల్ కరువొచ్చింది. పోదాం పాలట్టట్లా. అగో పెట్రోల్ బంకుల కాడ చూడరి కథ ఎట్లా కిటకిటలాడినాయో. అసలు పగటిలి 11, 12 దాకా సరిలేదు సప్పులు లేదు. 1 గంట 2 కాగానే అదేదో చీమలు వచ్చినట్టే జనాలు బంకుల కాడ జామయ్యారు. వాము ఖాళీ మన హైదరాబాద్నే కాదు, దేశం అంతా గిదే కథ అయింది. ఏదో అందరు కూడా వలుక్కున్నట్టే పెట్రోల్ బంకుల కాడ లైన్లు కట్టిర్రు. ముచ్చటేందయ్యా అంటే లారీలు, ట్రక్కులు, వ్యాన్లు, కార్లు, గీర్లు గిట్లా తెలుసో తెలియకనో యాక్సిడెంట్లు చేస్తే వాటిని నడిపేటోళ్లకు పెద్ద శిక్ష ఇవ్వాలని కొత్త కానూన్ తెస్తుంది మన సెంటర్ సర్కారు. సపోజ్ వీళ్ళేదో ఎట్టికి డ్రైవింగ్ చేసుకుంటా టక్కర్ చేసి మనిషి సావుకు కారణమైన 7 ఏళ్ల జైలు శిక్ష ఇస్తారన్నట్టు. అగర్సే వీళ్ళు నడిపే లారీ కిందనో, ట్రక్ కిందనో, వ్యాన్ కిందనో పడి ఎవరన్నా చచ్చిపోయినా గాని ఆ డ్రైవర్లు అట్టనే దంచుకపోయారు అనుకో, గదే హిట్ అండ్ రన్ను. గట్లా చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, 7 లక్షల జుర్మానా కట్టవలసి వస్తుంది. ఇగో గిదే ఇప్పుడు పెద్ద లొల్లి తీసుకొచ్చిందోళ్ళ. గంత పెద్ద శిక్షణ మాకు, గంత పెద్ద జుర్మానా అయితే మేమెట్లా బతుకుతాం? అసలే డ్రైవర్లం, అసలు డ్రైవింగ్లు చెయ్యాలనా జైలు ఉండాలనా అని గరం అవుతుర్రోళ్ళ. అయినా ఎవ్వరు కానీ కావాలని యాక్సిడెంట్ చెయ్యరు. అనుకోకుండా అయిన టక్కర్లకు కూడా గన్నేళ్ల జైలు శిక్ష, అన్ని లక్షల రూపాయలు కట్టుడు ఏం న్యాయం అని అంటుర్రోళ్ళ. అందుకే సమ్మె చేస్తుర్రు ఈ డ్రైవర్లు. ఇక ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు కూడా సమ్మెలో ఉన్నారు కాబట్టి పెట్రోల్ డీజిల్ తెచ్చేటోళ్ళు లేరు. ఇక జనాలు ముందు జాగ్రత్త బాగా పడతారు కదా ఇసొంటి వాటిలల్లా. ఇక బంకులలో పెట్రోల్ డీజిల్ ఉడవక ముందే ఫుల్ ట్యాంకర్ కొట్టియాలని ఎవరు కాళ్ళు అనుకున్నారు, గిట్లా బంకుతో పట్టిర్రు. చాలా బంకులల్లో నో స్టాక్ బోర్డులే కనబట్టాయి వల్ల. గంటల లైన్లో ఉన్నాక కూడా లాస్ట్కు నో స్టాక్ బోర్డు పెట్టుడేంది, పెట్రోల్ లేదనుడేంది అని జనాలు గరం అయ్యారు. ఇంకో దిక్కు ఫుల్ ట్రాఫిక్ జాము. పెట్రోల్ పోయించుకునేటోళ్ళు, డ్యూటీలో పోయేటోళ్ళు అందరు ట్రాఫిక్ లో ఇరుక్కపోయి అవస్థ పడ్డారు. సార్ రేపటి నుంచి బంద్ అని చెప్తున్నారు కదా, అందుకనే కొట్టుకుంటున్నాము. రేపు పెళ్లి ఉన్నది మనకు, పెళ్లికి వెళ్ళాలి, ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలి. ఇంత ఇబ్బంది, ఇంత అడావిడి అయిపోయినారు జనాలు ఒకటేసారి. ఏముంది ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది బాగా. ఇప్పుడు పెట్రోల్ నడకనైతే నడవలేము, ఎక్కడికి పోవాలన్నా బండి కావాలి కంపల్సరీ. ఈ బండి లేనిది అయితే ఏం పని చేయలేము మేము. అట్లాంటిది ఇప్పుడు పెట్రోల్ లేకుంటే ఇట్లా చాలా ఇబ్బంది అయిపోద్ది మాకు. కానీ అన్ని బంద్ ఉంది, చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ. నా బండిలో పెట్రోల్ అయిపోయింది. బ్యాటరీ బండి తీసుకొని వెళ్ళాను, కనీసం 1 లీటర్ అని దొరుకుతుందో పెట్రోల్ అని. పోలీసు వాళ్ళు వచ్చి బంద్ చేయిస్తున్నారు ప్రతి ఏరియాలో. ఒక్కొక్క దగ్గర ఎట్లా అంటే ఈ పెట్రోల్ గురించి మొత్తం రోడ్ అంతా జామ్ అయిపోతుంది. నిలబడ్డా కూడా 2-3 అవర్స్ అయినా పెట్రోల్ దొరుకుతుంటే గ్యారెంటీ అట్లా ఉండదు పరిస్థితి ఇప్పుడు. ఫుల్ ఎక్కడు ఇది అల్లుల్లి, ఎక్కడు ఇది ఏం చేయాలి సార్ చెప్పండి. అక్కడ పోతే పోలీసులు వెళ్ళగొడతారు, ఇక్కడ స్టాక్ లేదు, ఎట్లా చెప్పండి. మెడికల్ నాగోలు పోవాలి. ఈ సెంటర్ వాళ్ళు చేస్తున్న ఈ కానూన్తో పెట్రోల్ బంకుల కాడ లడాయిలే అవుతున్నాయి. కానీ నాకు అనిపిస్తుందోళ్ళ అదేందో గాని ఈ సెంటర్ వాళ్ళు ఏ కానూన్ తీసుకొచ్చినా లొల్లులు, జౌడాలు, ధర్నాలు, రాస్తారోకులు, సమ్మెలు అయితేనే ఉంటాయి కదా. ఎరక్కపోయి వచ్చి ఇరక్కపోయిండని అంటారు చూడు. గదే కథ అయింది గా నిజామాబాద్ దగ్గర. ఒకడు దొంగతనం చేద్దామని బ్యాంకుకు వచ్చిండు. ఆ బ్యాంకుల్నే ఇరుక్కుపోయిండు. ఎట్లనో చూడాలి మీరు. పారి మనం కూడా చూసిద్దాం. ఇప్పుడు మనం దర్పల్లి మండలం దుబ్బాక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కాడ ఉన్నాం వల్ల. అర్ధరాత్రి దాటింది. బ్యాంకు ముంగడ చూడుర్రి ఈ పోలీస్ సార్లు ఏం చేస్తుర్రో. మార్కెట్ ఏరియా అంటే ఏడా మార్కెట్ మస్తు ఉన్నాయి కదరా. పాత బస్ స్టాండ్ ఏరా, నిజామాబాద్ పాత బస్ స్టాండ్ ఏడా, ఏడా పాత బస్ స్టాండ్ లా అయి బ్యాంకు గేట్లతోని షటర్లతోని మాట్లాడుతుర్రేంది అనుకునేరు. అగో లోపల చూడురి, లోపల ఎరక్కపోయి వచ్చావా, ఇరుక్కపోయావా. వీడు దొంగోడు. విషాపీనియర్ నాడు బ్యాంకును దోసుకుందామని వచ్చిండు, బోని మంచిగా ఉంటుందని. మరి లోపలికి ఎట్లా పోయిండో వానికే తెలియాలి. మొత్తానికైతే పోయిండు, లాకర్ను ముక్కిండు. అదేమో కుయ్యి అనుకుంటా సైరన్ చేసే కథం. అప్పటికప్పుడే పోలీసు వాళ్ళు వచ్చిర్రు, ఆ బ్యాంకును బయట నుంచి తాళాలేసిర్రు. లోపల దొంగోడు, బయట పోలీసులు. దొంగ పోలీసు ఆట అన్నట్టు. అలా చూడుర్రి
ఒక్కడే ఎంత గాయ అవుతుండో, ఎటు పోవాలనో ఏం చేయాలనో సమజైతలేనట్టున్నది. అగో జనాలు కూడా వచ్చిర్రు కదా, ఎగబడి చూస్తుర్రు. అయినా దొంగోనికి ఏమైనా సపరేట్ కొమ్ములు గిట్లుంటాయి అనుకున్నారో వీళ్ళు, గంత ఇంట్రెస్ట్గా చూస్తుర్రు వాన్ని. అన్నట్టు ఇప్పుడు వీని మనసులో ఏమనిపిస్తుంది కావచ్చు, ఏం ఆలోచిస్తుండయి ఉండాలే కదా. ఎటు పోదామన్నా తువ్వలేదా, బయటనేమో పోలీసులాయే. ఇక వీని బతుకు కుడిదిల వాట ఎలక లెక్కనే అయిపోయింది పో. ఇక పోలీసు వాళ్ళేమో వాళ్ళకున్న డౌట్లన్నీ ఈ దొంగని అడిగి తెలుసుకున్నారు. అగో ఆహా కాదురా, ఇప్పుడు షట్టరు లాక్ ఓపెన్ చేసి మీదకి లేగిపోయారు అంతేనా? సరే ఓకే. ఇప్పుడు లోపల ఇప్పుడు నీ దగ్గర నీతో పాటు ఎంతమంది ఉన్నారా? మీ దగ్గర ఫోన్లు ఉన్నాయారా? ఎవరి దగ్గర ఏం లేవా? ఒక ఫోన్ తీసుకో, నేను చెప్పిన నంబరు డయల్ చేయాలకి వెళ్ళి నేను చెప్తా. ఒక్కంతోటి ఒక మాట మాట్లాడారు ఎవరితోటన్నా. నీకు ఆల్రెడీ పరిచయం అయ్యారా? ఎక్కడ వైన్స్లా? నిజామాబాద్ వైన్స్ పేరుంటుంది కదా, బస్ స్టాండ్ దగ్గర వైన్స్ దగ్గరనా? ఇప్పుడు నీది ఏ ఊర్రా? నిజామాబాద్ లోకల్ ఏదో అడ్రస్ ఉంటుంది కదా. అగానట మొత్తానికి బ్యాంకులో ఇరుక్కమైన దొంగడు రాత్రంతా పైసా చుట్టూ ఇరుక్కుంటా లాస్ట్కు జైలు పోయిండోళ్ళ. అసలైతే ఈ దొంగోడు ట్రైనింగ్లోనే ఉన్నట్టున్నది, ట్రైనీ దొంగ. వీనికి ఇంకా బ్యాంకును దోసుకుని రాలే. సైరన్ ఏదో లాకర్ ఏందో అర్థం కాకుండానే రంగంలో దిగిండు. ఎవరిచ్చిర్రా నీకు ట్రైనింగు? నీ గురువేవాడు అసలు? వీడు అన్ఫిట్ అయిపో. అదే నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా అసంటోళ్ళని చూడుపో. దర్జాగా బ్యాంకులను దోసుకున్నారు, సూటు బూటు వేసుకుని దేశాలు దాటిపోయారు. దోసుకున్నాడు అంటే గది గాని గిట్ల చేస్తే ఏం ఫాయిదారా దొంగోడా? యో గిట్లనే అంటుర్రోళ్ళ. అన్నట్టు బేంకు దొంగని లలిత కలర్ చూసిరు కదా. ఇక ఇప్పుడు బ్రాండీ షాపు దొంగల కాడికి పోదాం, లేకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. చూసినవా గింత కష్టపడి దొంగతనం చేస్తే మమ్మల్ని దేక్తలేరని ఫీల్ అయినా అవుతారు. పారి మరి వాళ్ళ కళాపోషణ కూడా చూసేద్దాం. నేనేం మాట్లాడా, ఖాళీ మీరు చూడుండ్రి వీళ్ళ పర్ఫార్మెన్స్ గంతే. సినిమా సమజైందా? ఈ దొంగల కగ్గివెట్ట వాళ్ళ దౌడల దగ్గర పడా. పాపం ఈ బ్రాండ్ షాప్ అయినకి కొత్త ఏడాది సంబరం లేకుండానే చేసిరు కదా. అగో గిరాకీ పైసలన్నీ ఎత్తుకుపోతురు. మొత్తం 2000 తక్కువ, ₹1,00,000. మరి గాయంత 2000 ఎందుకు ఇడిచిపెట్టిరో ఏమో. అంటే దేవునికి పెట్టొచ్చు కదా. అయినా ఇంట్లో ఈ బ్రాండ్ షాప్ అనేది కూడా తప్పే ఉంది. పైసల కౌంటర్కు తాళం వేసుకోడా. ఇగో ఈడనైతే ఏదో ఎట్టికి డబ్బలేసుకున్నట్టున్నాడు నోట్లను. ఇప్పుడు చూడవు మొత్తం మాయం చేసే. ఇప్పుడు చిన్నపాటి చిటుకు పొట్టుకు వైరల్ వీడియోల ముచ్చట్లు చూద్దాం. మస్తుంటాయి, పరేషాన్ చేస్తాయి. 2 నిమిషాలల్లా చూసేర్రి. టాటా చెప్పుకుందాం కానీ.
ఇది ఇవాల్టి ధూమ్ధామ్ ముచ్చట్లు. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని మీ ముందుకు వస్తా. చూస్తూనే ఉండండి టీ న్యూస్.